నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు అస్సలు తగ్గేదేలే. హుషో ఎప్పుడు ఈ టైంకి ఇంటికి వచ్చేసేది. ఈరోజు ఏమైంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడున్నావు దివ్య? గెలిచేసా గెలిచేసా గెలిచా. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి నా ఫోను అలా విసిరేసావేమిట్రా తిక్క సన్నాసి. ఫోన్ని కాదు, నిన్ను విసిరేయాలి. దివ్య ఇంకా ఆఫీస్ నుంచి రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నీ నవ్వులు ఎంత చిరాగ్గా ఉందో తెలుసా? నీ పెళ్ళాం పెత్తడానికి వెళితే నన్నంటే వెంట్రా తిక్క వెదవా. అదేమైనా చిన్నపిల్ల లేకపోతే దానికి ఊరు కొత్త. అదిగో మాటల్లోనే వచ్చింది నీ ముద్దుల పెళ్ళాం, వయ్యారి పెళ్ళాం. దివ్య, ఏంటి దివ్య ఇంత లేట్ అయింది? నీ ఫోన్కి ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పటి వరకు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నిన్ను చూసిన తర్వాతే ఇప్పుడు రిలాక్స్గా ఉంది. ఏంటి ముసలి, నీ మనవడు యాక్టింగ్ ఇరగదీస్తున్నాడు? మొత్తం నీ ట్రైనింగేనా? యాక్టింగ్ ఏంటి దివ్య, నిజంగానే నీకోసం టెన్షన్ పడుతున్నాను. ఎందుకు టెన్షన్? నన్నెవరైనా ఎత్తుకుపోతారనుకున్నావా? లేదంటే నిన్ను వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దారిలో ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది. దీనికే నువ్వింత ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ కేరింగ్ చూపించాల్సిన అవసరం లేదు. కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇప్పటి వరకు బాబ్జీ నీకోసం ఎంత కంగారుగా ఎదురు చూశాడో తెలుసా? వాడి ప్రేమని అర్థం చేసుకునే మనసు లేదు. కనీసం వాడి మాటల్లో నిజాన్ని కూడా తెలుసుకోలేవా? మొగుడి మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకం లేకపోవడం నీచం. అమ్మమ్మ, నువ్వు ఆపుతావా? అసలే అలసిపోయి వచ్చింది. ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా? వెళ్ళి అన్నం కూర వేడి చేయి. దివ్య ఫ్రెష్ అయ్యి వచ్చి భోంచేస్తుంది. వెళ్ళు. మీది మొగుడు పెళ్ళాల అనుబంధం కాదురా, గొర్రె కసాయిల బంధం. ఛీ! దివ్య, అమ్మమ్మ మాటలు పట్టించుకోకు. ఈసారి నుండి ఎప్పుడైనా లేట్ అయితే నీకు ఇష్టం లేకపోయినా సరే ఒక్క మెసేజ్ అయినా పంపించు. ఇది యాక్టింగ్ కాదు, నీ మీద నాకున్న జాగ్రత్త, ప్రేమ. అది నీకు అర్థం కాకపోయినా పర్లేదులే. నడుస్తూ తిరుగుతూ ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచన కాదు, ఆయాసం. భుక్తాయాసం అంటారు కదా, అదే. హెవీ ఫుడ్ వల్ల కడుపు పట్టేసినట్టుంటే తిరుగుతున్నాను. కొంచెమే కదా తిన్నారు, దానికేనా? కొంచెమా? దిష్టి తగులుతుందని నువ్వు చెప్పట్లేదేమో కానీ ఈరోజు గట్టి పట్టే పట్టాను. ఫుడ్ టేస్ట్ అదిరిపోవటం, ఆకలి దంచేయటం వల్లే ఇదంతా. అందుకే కాసేపు ఇలా వాకింగ్ చేస్తున్నాను. సంధ్య, ఈరోజు గోల్డ్ షాప్లో ఏమైందో తెలుసా? సూర్యని మీట్ అయ్యాను. వాళ్ళ వైఫ్ ఏమో మళ్ళీ మిస్ అయింది. అదేంటో ఆ అమ్మాయిని చూడాలనుకున్న ప్రతిసారి కావాలనే కనిపించకుండా వెళ్ళిపోతుందో,
లేక భయపడి దాక్కుంటుందో నాకు అర్థమే కాదు. ఎందుకు దాక్కుంటుంది? మీరేమైనా రాక్షసులా? ఏమో ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. సూర్య తన వైఫ్తో వచ్చాడని తెలిసిన తర్వాత నేను కూడా నిన్ను తీసుకెళ్ళుంటే బాగుండేది అనుకున్నాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేననుకుంటే దివ్య ఇంటికి వెళ్ళి నువ్వేమో నాకు షాక్ ఇచ్చావు. మీరు గిఫ్ట్ తెస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే యాక్చువల్గా నేను కూడా అనుకోలేదు. మామయ్య ఇంటికి వెళ్తే వాళ్ళ మాటలతోనే తెలిసింది. అందుకే సడన్గా వెళ్ళాను. అత్తయ్య మామయ్య నిన్ను అడిగారు, ఒకసారి వీలు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరేనండి. అంతకన్నా ముందు ఫస్ట్ మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? అవును, చాలా రోజుల ముందే చెప్పాను, కానీ నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల అస్సలు కుదరలేదు. రేపు సైట్కి కొద్దిగా లేట్గా వెళ్ళినా పర్వాలేదు. రేపు ఇదే ప్లాన్ చేద్దాం. రేపెందుకండి, వేరే రోజు వెళ్దాం. సంధ్య, ఏమైంది నీకు? నేను మీ ఇంటికే కదా వెళ్ళొచ్చు అంటున్నాను. ప్రతిసారి ఎందుకు ఇలా అడ్డుపడుతున్నావు? ఏ, నేను రావడం నీకు ఇష్టం లేదా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటానండి? నీ మాటలు అలానే ఉన్నాయి మరి. చూడు సంధ్య, నీకేదన్నా ప్రాబ్లంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా డైరెక్ట్గా నాతో చెప్పు. ఇంకెప్పుడు నేను అడగను. లేదండి, ఏ ప్రాబ్లం లేదు. సరే అయితే రేపు మార్నింగ్ కన్ఫర్మ్గా వెళ్దాం. ఇది ఫిక్స్. ఇందులో ఏ మార్పు లేదు. ఓకే? ఎవరండి ఈ టైంలో? సంజయలక్ష్మి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? అమ్మా సంధ్య, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? ఏమైంది తల్లి? నేను ఆకాష్ రేపు ఇంటికి వస్తున్నావు నాన్న. రేపా? అవునమ్మా, ఆయన రావాలని ఫిక్స్ అయ్యారు. ఆ విషయంలో నా మాట వినడం లేదు. ఏంటమ్మా తల్లి, ఏమైంది ఇంత సడన్గా? మాటల్లో మాటగా అన్నారు నాన్న. అంతకు ముందు ఒకసారి అడిగారు, కానీ ఆఫీస్ వర్క్ వల్ల అప్పుడు కుదరలేదు. నేను కూడా కావాలని కదపలేదు, కానీ ఇప్పుడు తప్పలేదు నాన్న. రేపు మీరు ఏ టైంకి వస్తారమ్మా? రేపు ఉదయమే నాన్న. రేపు ఉదయమే అంటే సూర్య ఇంట్లోనే ఉంటాడు కదమ్మా? తెలుసు, కానీ ఏం చేయను? ఇవన్నీ వద్దని ఆపలేను. ముందే మీకు చెబితే జాగ్రత్త పడతారని కాల్ చేశాను. సరేనమ్మా, ఒక పని చెయ్యి. రేపు సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు మీరిద్దరూ బయలుదేరండి. అలాగే నాన్న, ఫోన్ చేయండి అయితే. ఉంటాను. అలాగేనమ్మా. మాట్లాడాల్సిందంతా మాట్లాడేశావా? అంటే అది ఇంకేం చెప్పొద్దు సంధ్య. ఈ టైంలో వాళ్ళకెందుకు కాల్ చేసావు? పాపం వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారు. మళ్ళీ నిద్ర పడుతుందో లేదో. అంటే మనం ఉదయం ఆ ఇంటికి వెళ్తున్నామని చెప్పాలి కదండి. ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? మనమేం గెస్ట్లం కాదు కదా. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి పలకరిస్తాం.
వీలైతే ఒక కాఫీ తాగొచ్చేద్దాం. దానికి ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు సంధ్య? ఒక్కోసారి అమ్మా నాన్న గుడికి వెళ్తుంటారండి. అలా ఏం వెళ్ళొద్దని చెప్పడానికే నేను కాల్ చేశాను. ఓ అవునా, అలా అయితే ఓకే. ఒక్కోసారి నేను దాన్ని అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ చేయి. నువ్వు లేట్ చేసినా సైలెంట్గా ఉన్నా నాకు మ్యాటర్ అర్థం కాదు. సరేనండి, ఈసారి నుంచి చెప్తాను. బట్ ఒక్క విషయంలో మాత్రం నేను మెచ్చుకోవాలి. రేపు నేను మీ ఇంటికి వస్తానని చెప్పగానే నా మర్యాద గురించి ఆలోచించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చూడు. ఐ లైక్ ఇట్ సంధ్య. వాళ్ళ నిద్ర కన్నా ఆరోగ్యం కన్నా ఒక భర్త గౌరవమే ముఖ్యమని నువ్వు ఫీల్ అవ్వటం నిజంగా నాకు చాలా గొప్పగా గర్వంగా ఉంది. ఇది అల్ప సంతోషమే, కానీ నాకు అదే ఇష్టం. రా వెళ్దాం. మొత్తానికి దివ్యని పెళ్లి సెట్ చేస్తానని మాటిచ్చిందన్నమాట. అవునే, నిజంగా మా పరిచయం, స్నేహం చాలా విచిత్రంగా తక్కువ టైంలో అయిపోయాయి. దివ్యకి నా ప్రాబ్లం ఇలా చెప్పానో లేదో వెంటనే క్లియర్ చేస్తానని నాకు మాటిచ్చేసింది. ఆమె మాటిచ్చింది సరే, నీకు బాబ్జీ గురించి పూర్తిగా తెలుసా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇన్ని రోజులు దగ్గర నుండి చూశాను, ఆ మాత్రం తెలియకుండా ఉంటానా? బాబ్జీతో ప్రాబ్లం ఏంటంటే అతనికి పెళ్ళన్నా ప్రేమన్నా అస్సలు ఇష్టం లేదు. జీవితాంతం ఒంటరిగా బ్రతకడమే ఇష్టమని చెబుతూ ఆఖరికి నన్ను ఒంటరిగా వదిలేసేలా ఉన్నాడు. నా అనుమానం కూడా అదే. పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాడంటే అతని మనసులో ఏ దురుద్దేశం ఉందో. నిన్ను బుట్టలో పడేయడానికే ఇంత మంచిగా ఒక జెంటిల్మెన్లా నటిస్తున్నాడనిపిస్తుంది. లేదే, బాబ్జీ అలాంటివాడు కాదు. కావాలంటే నువ్వే చూడు. ఆ మొహంలో అమాయకత్వం, మంచితనం తాండవిస్తున్నాయి. తాండవం కాదు, ఈ మొహంలో ఏదో తిరకాసు కనిపిస్తుంది. అదేంటో నేను మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాను. అంటే ఏం చేస్తావ్? నేను అర్జెంటుగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒక్క ఆటో కూడా రావడం లేదు. కాస్త లిఫ్ట్ ఇస్తారా? సరే రండి. థ్యాంక్స్ సార్. నువ్వేదో పెద్ద పురుష పుంగవుడవని మా పండు చాలా ఫీల్ అయిపోతుంది. నీ నిజ స్వరూపం ఏంటో నేను బయట పెడతాను. చెయ్యి తీయండి, తీయండి. ఎందుకు ఆపారు? దిగండి. ఎందుకు? దిగమంటున్నాను కదా, దిగండి. ఏమైందండి? చెయ్యి తీయమని చెప్పినా సరే ఎందుకలా టచ్ చేస్తున్నారు? అంటే స్పీడ్గా వెళ్తున్నప్పుడు పడిపోతానేమోనని. ఇలాంటి పిచ్చి చేష్టలకి నేను మాత్రం పడినండి. అవసరంలో ఉన్నారు కదా అని సాయం చేస్తే ఇదా మీరు ప్రవర్తించే పద్ధతి? ఆడదంటే గౌరవంగా బతకాలి కానీ ఇలా బరితెకించకూడదు. సమాజం మర్యాద ఇవ్వాలంటే నీలో మంచితనం ఉండాలి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కనిపిస్తే పోలీసులకు అప్పు చెప్తాను. హలో, కంగ్రాట్స్ పండు. కంగ్రాట్సా? ఎందుకు? నేను పెట్టిన టెస్ట్లో
బాబ్జీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నువ్వు చెప్పినట్టే అతను జెంటిల్మెన్, నికార్సైన మేలు జాతి మగ అని ముత్యం. ఆడదంటే చాలా గౌరవం. ఇలాంటి వాడిని లైఫ్లో అస్సలు మిస్ చేసుకోవద్దు. మిస్ అవ్వకూడదనే కదా నా ప్రయత్నం అంతా. కానీ పెళ్ళంటే ఇష్టం లేని వాడికి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. తెలియకపోవడానికి ఏముంది పండు, బాబ్జీ దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పు. నువ్వెందుకు అతన్ని ఇష్టపడుతున్నావో, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అతనికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయి. చేస్తే వింటాడా? అసలు నా మాటలు పట్టించుకుంటాడా? నీ మాటలు విన్న వెంటనే తను ఒప్పుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అతని మనసు మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని రోజులు మౌనంగా ఉన్నా ఆ తర్వాత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజంగా అలా జరుగుతుందా? జరగాలని నేను కోరుకుంటున్నాను. నీ అనుమానాలు పక్కన పెట్టి ప్రయత్నం మొదలుపెట్టు, అంతా మంచే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ పండు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సూర్య బయలుదేరలేదే లక్ష్మి. 9 అవుతోంది కదా. నేను అదే చూస్తున్నానండి. రోజు అయితే ఈ పాటికి వెళ్ళిపోతాడు. కొంపదీసి మనం ఫోన్లో మాట్లాడింది విన్నాడంటావా? ఎలా వింటాడండి? ఫోన్ మాట్లాడింది గదిలోనే కదా, హాల్లో కాదు కదా. మరి ఏం చేస్తున్నాడే వీడు? లక్ష్మి, అసలు టిఫిన్ పెట్టావా వాడికి? రోజు కంటే ఈరోజు ముందే తిన్నాడండి. అది చూసి తొందరగానే వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ ఇంకా గదిలోనే ఉన్నాడు. అక్కడ ఆకాశు సంజయ్కి వెళ్దాం వెళ్దామని కంగారు పెడుతూ ఉంటాడు. ఏ కారణం చెప్పి ఆలస్యం చేయాలని చూసినా, ఆపాలనుకున్నా సంజయ్ మీద అనుమానం వస్తుంది. అదే కదండి మన బాధ. ఎప్పుడూ లేంది ఇక్కడికి రావాలని ఆకాష్కి బుద్ధి పుట్టడమేంటో. ప్రతిరోజు టైంకి వెళ్లే సూర్య ఈరోజు ఆలస్యం చేయడమేంటో నాకేం అర్థం కావడం లేదండి. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సంజయ్కి సమస్యగా మారకపోతే చాలు. ఇంకా నాన్న కాల్ చేయడం లేదేంటి? అంటే సూర్య ఇంట్లోనే ఉన్నారా? సంధ్య, సంధ్య, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయిందండి, 5 minutes. ఇంకా 5 minutes ఏంటి? మనం తొందరగా వెళ్తే మీ అమ్మా నాన్నలతో ఉండే టైం పెరుగుతుంది. లేదంటే హడావిడిగా వెళ్ళి కంగారుగా రావాల్సి వస్తుంది. అవును, మీ అమ్మ నాన్న ఫోన్ చేశారా? ఇంకా లేదండి, వాళ్ళ కాల్ కోసమే వెయిటింగ్. ఇంట్లోనే ఉంటానని చెప్పారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తామని చెప్పారా? అదే నాకు అనుమానంగా ఉందండి. మనం వస్తున్నామని మర్చిపోయి బయటికి వెళ్ళారేమో. కమోన్ సంధ్య, వాళ్ళు ఎలా మర్చిపోతారు? అది నీ విషయం, దట్స్ ఇంపాసిబుల్. అయినా రాత్రి ఫోన్ చేసి చెప్పావు కదా, ఇంట్లోనే ఉంటారులే. వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేయటం, టైం వేస్ట్ చేయడం తప్ప వేరే ఏం లేదు. బయలుదేరదాం పద. రా రా రా. నా సూర్య, టైం 9 దాటుతుంది, నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదే? ఒక కాల్ వస్తుంది నాన్న, దానికోసమే వెయిటింగ్. సైట్కి వెళ్ళడం ఆలస్యం అవుతుంది కదా. ఈరోజు ఎంత ఆలస్యంగా వెళ్ళినా పర్లేదమ్మా, ఇది సైట్కి సంబంధించిన పనే. హలో, మీ కాల్ కోసం వెయిటింగ్. లేదు లేదు, నేనేం చెప్పలేను.
ఒకసారి మా బాస్తో మాట్లాడి ఏంటన్నది కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సూర్య, ఈ ఫోన్ కోసమేనా నువ్వు ఎదురు చూస్తున్నది? అవునమ్మా. లక్ష్మి, నువ్వు వెళ్ళి లంచ్ బాక్స్ సర్దిచ్చేసాయి. సూర్య బయలుదేరతాడు. అమ్మా, అప్పుడే వద్దు. మళ్ళీ ఏంట్రా? ఆకాష్తో మాట్లాడాలి. హలో సూర్య. హాయ్ ఆకాష్. ఐరన్ డీలర్ కాల్ చేశాడు. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసిందంట. ఒకసారి గోడౌన్కి వచ్చి చెక్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడంటే నాకు రావడం కుదరదు. ఏ, వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ప్రోగ్రామ్ అంటే నా వైఫ్ని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నాను. ఓ సరే, అయితే నీ పని అయిన తర్వాత ఫోన్ చేయి, ఇద్దరం కలిసే వెళ్దాం. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఇంట్లో వెయిట్ చేయడం ఎందుకు సూర్య? నువ్వు ఒక్కడివే వెళ్ళి ఆ స్టాక్ చెక్ చేసుకోవచ్చు కదా. ఒక్కడే ఎందుకు, నీ పని పూర్తయిన తర్వాతే రా. సైట్లో కూడా అంత అర్జెంట్ వర్క్స్ ఏమీ లేవు కదా. సరే, నీ ఇష్టం. ఈ సూర్యకి సిన్సియారిటీ మరీ ఎక్కువైపోతోంది. నా కోసం ఇంట్లో వెయిట్ చేయడం ఏంటో, చెప్పిన పని చేయొచ్చు కదా. మాటే వినడు. నేనే మొండి అనుకుంటే నాకంటే జగముండి. రా. అమ్మా, నేను బయలుదేరడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ రెడీ చేసి తీసుకురా. అలాగే నాన్న, అలాగే. మేడం, దిగుతారా లేదంటే రెడ్ కార్పెట్ కోసం వెయిట్ చేస్తున్నారా?